పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎస్పీ కంచా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ లోకనాథం, ఎస్ఐ వేణు, ఎస్ఐ ఆదినారాయణతో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ట్రాఫిక్ సిఐ లోకనాథం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వాడకాని ప్రయోజనాలు, ప్రమాదాలను నివారించే పద్ధతులు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించబడింది. సిఐ లోకనాథం మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ కూడా ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని అన్నారు. ఆటో డ్రైవర్లు వాహనాల్లో ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో యూనియన్ సభ్యులు, డ్రైవర్లు పాల్గొన్నారు. చివరిగా ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్లకు పాంప్లెట్లను పంపిణీ చేసి ట్రాఫిక్ భద్రతపై శిక్షణ ఇచ్చారు. ఎవరిదో తెలుసుకురావాల్సిన అవసరం లేదు. మనకు ఆటోమేటిక్గా మీరు అందరూ కూడా ఒక వయసుకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన కామన్ సెన్స్ ద్వారా మనకు అర్థమైపోద్ది. అవునా కాదా? సో ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా మీరు రూల్స్ పాటించి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, టౌన్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీ వంతు బాధ్యతగా మీరు ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడండి. అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అవునా కాదా? ఓవర్ స్పీడ్తో వెళ్ళకపోతే రోడ్డు ప్రమాదాలు జరగవు. మొబైల్ డ్రైవింగ్ చేయకపోతే రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉండదు. ఎక్కువ మందిని పెట్టుకొని వెళ్ళకపోతే రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉండదు. సో ఇలాంటివన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి. కాబట్టి ఆ బాధ్యత కూడా తీసుకుంటారని మీ ద్వారా మిగతా మీ ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇంకెవరికైనా కానీ ప్రతి ఒక్కరికి చెప్పండి. ఇది ఓన్లీ నా ఆటో డ్రైవర్లు కాదు, టూ వీలర్ డ్రైవర్లు కాదు, అందరికీ కూడా మీ ద్వారా చెప్పి ఈ కొత్త చలాన్లు అనేవి పెరిగాయి కాబట్టి మీరు కూడా వాళ్ళకి ఎంత అనేది కాదు, మినిమం 1000 రూపాయలు తక్కువ లేకుండా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ విషయాలన్నిటి మీద కూడా మీ పక్కన వాళ్ళకి, మీ లేకపోతే మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్రాఫిక్ మీద అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూసుకుంటారని చెప్పేసి మా పోలీస్ వారి తరఫున మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి, రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా చూడండి. థ్యాంక్ యూ. ఈ రోడ్డు ప్రమాదాల మీద, అలాగే ట్రాఫిక్ సంబంధించిన సమస్యల మీద అవగాహన కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండిటికి ప్రధాన కారణము ఒకటి, చాలామందికి అవగాహన లేకపోవటం ఒకటి, ఈ ట్రాఫిక్ నియమాల మీద కానివ్వండి, లేదా వాహనాలు నడిపేటప్పుడు ఎలా నడపాలనే దాని మీద కావచ్చు, అలాగే నిర్లక్ష్యం వల్ల కావచ్చు. ఈ రెండు కారణాల వల్లే మనకి ఎక్కువగా ప్రమాదాలు జరిగి మనుషులు చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అలాగే కొంతమంది గాయాల పాలవడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించే ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి ఈరోజు ఈ యొక్క అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. మనకి ఈ నర్సరావుపేట పట్టణంలో సుమారుగా 5000 నుంచి 6000 ఆటోలు ఉన్నాయి. అందరూ కూడా ఈ యొక్క కొంతమంది అవగాహన కార్యక్రమంకి వచ్చారు. అన్ని సెంటర్లో కూడా మేము యొక్క అవగాహన కార్యక్రమాలను పెట్టడం జరుగుతుంది. ప్రతి సెంటర్లో కూడా అందరికీ కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి ఏవైతే నియమాలు ఉంటాయో అవి పాటించమని చెప్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క యూనిఫాము, అందరూ కూడా యూనిఫామ్ వేసుకోవడం కావచ్చు, లేదనుకుంటే ట్రాఫిక్ నియమాలు అయినటువంటి తక్కువ మంది, ఆటో కంటే 4 కంటే ఎక్కువ మంది ఎక్కించుకోకూడదు. లిమిటెడ్ ప్యాసింజర్స్ వాళ్ళకి ఎంతమంది అయితే ఆటోలో ఎక్కించుకోవాలో దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే ఓవర్ స్పీడ్ వెళ్లకుండా లిమిటెడ్ స్పీడ్తో, పట్టణంలో టౌన్లో వచ్చేటప్పుడు లిమిటెడ్ స్పీడ్తో ఉండాలి. ఆ స్పీడ్తో వెళ్ళటం కానీ, అలాగే ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద ఎంత స్పీడ్ అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఆ స్పీడ్తోనే వెళ్ళమని చెప్పడం జరిగింది. అలాగే మొబైల్ ఫోను మాట్లాడతా ఆటో డ్రైవింగ్ కావచ్చు, ఏదైనా డ్రైవింగ్ చేయకూడదని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది తాగి డ్రైవింగ్ చేస్తున్నారు. తాగి డ్రైవింగ్ చేయటం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ తాగి డ్రైవింగ్ చేయొద్దని చెప్తున్నాము. ముఖ్యంగా మనకి నర్సరావుపేటలో మల్లం సెంటర్లో మనకి కొంచెం అక్కడ ఈ ట్రాఫిక్ అనేది 4 రోడ్ల జంక్షన్ కాబట్టి అక్కడ ఎక్కువ సమస్య ఉంటుంది. ఎక్కువ మంది అక్కడ ఈ సిగ్నల్ జంపింగ్ చేస్తుంటారు. అంటే సిగ్నల్ పడకుండానే ముందుకు రావటం కానీ, లేకపోతే అక్కడ రాంగ్ రూట్లో రావటం కానీ ఇలాంటివి చేస్తుంటారు. సో వాటి మీద కూడా అలాంటివి చేయొద్దని చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆటో డ్రైవర్లందరికీ కూడా మా పోలీస్ వారి తరపు నుంచి ఒక విజ్ఞప్తి చేస్తాను. దయచేసి మీరు మీ ఆటోల్లో
ఈ ఏదైతే పొలాలకి పనులు వెళ్తారో కూలీల్ని ఎక్కువ మందిని తీసుకొని పోతున్నారు. మనకు ఒక ఆటోలో నలుగురికి మించి ఎక్కువగా పెట్టడానికి లేదు. కానీ కొంతమంది, అందరూ కాదు, కొంతమంది సుమారుగా 20 నుంచి 25 మందిని ఆటోలో ఎక్కించుకొని పోతున్నారు. అంతమందిని ఎక్కించుకొని పోవటం వల్ల ఆటోమేటిక్గా ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. సో దాని గురించి కూడా ఈరోజు ఇక్కడ మేము మాట్లాడడం జరిగింది, అలా చేయొద్దని చెప్పేసి. అంతేకాకుండా మనకి ఈ కొత్తగా ఈ యొక్క ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి రోడ్డు ప్రమాదాలను నివారించే నిమిత్తము, అలాగే ట్రాఫిక్ సమస్యల్ని నివారించే నిమిత్తము మనకి చలానాలు, అంటే ఏదైతే ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి ఫైన్లు ఉన్నాయో అవి కొత్తగా మనకి మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటో డ్రైవర్లు యూనిఫామ్ వేసుకోకపోతే 1000 రూపాయలు ఉంది. అలాగే కరెక్ట్గా పార్కింగ్లో పెట్టుకోకపోతే 1000 రూపాయలు ఉంది. లైసెన్స్ లేకపోతే మనకి 5000 వరకు ఫైన్ ఉంది. ఇలాంటి వాటి మీద కూడా వాళ్ళకి ముందుగా అవగాహన కల్పించాలి. కాబట్టి వాటి గురించి కూడా ఈరోజు మేము చెప్పడం జరిగింది. ఈ చలాన్లు అనేవి ఏవైతే పెరిగాయో వాటి మీద కూడా కొంత అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ కోట సెంటర్లోనే కాదు, టౌన్ మొత్తం మీద కూడా మేము ఈ అవగాహన కార్యక్రమాలు అనేవి మా గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఒక్కదాని మీదే కాదు, మనకి డ్రగ్స్ మీద కావచ్చు, లేకపోతే మహిళల మీద జరిగే నేరాల మీద కావచ్చు, ప్రతి ఒక్కదాని మీద కూడా ఈ నరసరావుపేట పోలీసు, పల్నాడు జిల్లా పోలీసు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి, ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించండి, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండండి. అలా చేయటం వల్ల మనకి మన కుటుంబం బాగుంటుంది, మీరు బాగుంటారు. అలాగే టౌన్లో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీరు అనుకునే గమ్యస్థానానికి మీరు సులభంగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ మరొకసారి మా యొక్క పోలీసు వారి వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, రోడ్డు ప్రమాదాలు బారిన పడకుండా ఉండండి. థ్యాంక్ యూ.